సార్ చెప్పండి. నా పేరు లొక్క వెంకటేశ్వరరావు అండి. ఈ యాక్ట్ రాజ్యాంగాన్ని, జ్యుడిషియరీని చాలా ప్రభావితం చేసే యాక్ట్ని వెంటనే రద్దు చేయాలని, సామాన్య ప్రజల యొక్క భూరక్షణ సామాన్య చేతిలో లేకుండా తీసేయడానికి ఈ యాక్ట్ని చేశారని నేను గట్టిగా ఈ యాక్ట్ని ఖండిస్తున్నాను. జనంలో కూడా, ప్రజలలో మంచి అవగాహన రావాలి. ఈ యాక్ట్ రాజకీయ నాయకులకి సంబంధించి చేశారని నేను నమ్ముతున్నాను. ఈ యాక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఏ విధంగా వారి యొక్క హక్కుల్ని వారు కోల్పోతున్నారో మీడియా కూడా గట్టిగా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలని, ఈ యాక్ట్ని వెంటనే రద్దు చేయాలని, ఈ యాక్ట్ని అమలుపరచనని గవర్నమెంట్ చెప్తున్నా కానీ యాక్ట్ని అమలుపరచినప్పుడు ఎందుకు రద్దు చేసేసేయండి, వెంటనే ఇమీడియట్గా రద్దు చేసేయండి. అమలుపరచనని మీరే చెప్తున్నారు కదా, రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లు భద్రత లేనటువంటి భూ హక్కు చట్టం వద్దు అంటున్నారు. దానికి సంబంధించి నా పేరు శ్రీను నాయక్ అండి. గుంటూరు బార్ అసోసియేషన్లో చేస్తున్నాను. ఇది కంప్లీట్గా నల్ల చట్టం, ఇది ప్రజా వ్యతిరేక చట్టం అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో ఆలోచించి సివిల్ లా గురించి చాలా రాశారు. అవన్నీ పనికిరావన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాత్రికి రాత్రి ఆలోచించి తీసుకున్న నిర్ణయంలా ఉంది. ఇది ఇన్ని కోట్లు, ఇన్ని వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు ఇప్పటికే చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. అటువంటిది ఒక ఎంఆర్ఓ, విఆర్ఓ, ఒక కలెక్టరు, ఒక ఎమ్మెల్యే వీళ్ళు సాల్వ్ చేస్తారనేది చాలా అపోహ మాత్రమే. ఇతని వైఖరి ఎలా ఉందంటే ఇప్పటికే చాలా పెండింగ్ కేసులు ఉన్నా కూడా మేము ఏదో చేసుకోవచ్చు, సెటిల్మెంట్లు చేసుకోవచ్చు, ఎమ్మెల్యేలు, చోటా మోటా నాయకులంతా కలిసి మేము భూములను పంచుకోవచ్చు అన్న ధోరణిలో ఉంది. దీన్ని మేము కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాం. ఓన్లీ న్యాయవాదులే కాకుండా ఇది సామాన్య ప్రజలకి తీరని అన్యాయం జరుగుతుంది. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జిల్లా స్థాయి కోర్టుల్లో వీటిలో అప్పీల్ చేసుకోవడానికి లేదు. ఒకసారి కనుక ఈ ప్రజా కోర్టులో తేల్చుకుంటే కనుక విఆర్ఓలు, ఎంఆర్ఓల ద్వారా వితిన్ 2 yearsలో దీని మీద ఏదైనా పిటిషన్ వేసుకోవాలి హైకోర్టుకి. ఒక సామాన్య మానవుడు హైకోర్టుని ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు కదా. ఇప్పుడు నాకు భూమి ఉందండి, పలానా చోటు ఉందిలే అనుకొని వెళ్ళిపోతాము. 2-3 years పట్టించుకోకపోతే దాన్ని ఎవడు కబ్జా చేస్తే వాడిదే. ఇదైతే కంప్లీట్గా నల్ల చట్టమేనండి. దీన్ని ఆపేదాకా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకని సీఎం కావచ్చు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడానికి కారణం ఇన్ని రోజుల నుంచి దీక్షలు చేస్తున్నప్పటికీ? ఏమండి, ఏదైనా చట్టం తీసుకురావాలంటే ప్రజాభిప్రాయం ఉండాలి. అటువంటిది న్యాయవాదులకే ఇది లేకుండా వాళ్ళేదో పెద్ద ఇదిలాగా ఇటువంటి చట్టాన్ని తీసుకురా నియంత్రిత పోకడలు అనేవి న్యాయవాదులు కంపల్సరీగా వ్యతిరేకిస్తారు. దీన్ని రద్దయ్యే వాటికి మనం ఫైట్ చేస్తూనే ఉంటాం. ఎంఆర్ఓలు, విఆర్ఓలు స్థాయిలో భారీ ఎత్తున అక్రమాలు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పేరుతో ఆన్లైన్లో పేర్లు మారవటం కావచ్చు, కనీసం రెసిడెన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్లకు కూడా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతారు. వాళ్ళకి అసలు ఈ ఆర్సీకి సంబంధించినటువంటి ట్రిబ్యునల్కి సంబంధించిన పవర్స్ ఇస్తే వాళ్ళు ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు అనుకుంటున్నారు? విచ్చలవిడి అన్యాయం జరిగిద్దండి. దీన్ని ఎవ్వడు హర్షించలేడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే యాక్ట్ కనుక ఇంప్లిమెంట్ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ మొత్తం కబ్జాకు గురవుతాయి. దీన్ని మటుకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకోండి. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చట్టం అండి. భారతదేశంలో ఎక్కడా లేని చట్టం తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, బీజేపీ వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకున్నారు. ఎవరికి తెలియకుండా బిల్లు పాస్ అవ్వడం, రాష్ట్రపతి ముద్రేయడం అన్నీ జరిగిపోయింది. భారతదేశంలోనే ఎక్కడ లేని చట్టం ఆంధ్రప్రదేశ్లో దీనికి వాళ్ళకి తొత్తులుగా మారారనేది కూడా తెలియదు. సాక్షాత్తు ఇప్పుడు దరిదాపు ఒక 75 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా లాయర్లు మొత్తం కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు. కనీసం గవర్నమెంట్ నుంచి ఇంత స్పందన కూడా లేదు. ఎవరు రెవెన్యూ శాఖ మంత్రిలో తెలియదు, ఎవరు మంత్రిలో తెలియదు, ఒకళ్ళ బదులు ఇంకొకళ్ళు మాట్లాడతారు. దీని గురించి అసలు మంచి చెడు ఎవరికి తెలియదు. వచ్చారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో ఇప్పుడు దాకా 576 కోర్టులు, సివిల్ కోర్టులు పనిచేయనివి 23, ఇప్పుడు పాతవి 13, కొత్తవి 26 జిల్లాల్లో. మొన్న ఆర్డీఓలు కానీ మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయగలిగిద్దండి? ఏమీ పనిచేయలేదు.
కోర్టుకు వస్తేనే న్యాయం జరిగిద్ది. సామాన్యులు దీని మీద రివిజనే ఉంది, మళ్ళీ కోర్టుకు అప్పీల్ కూడా లేదు. నీ ఆస్తి నువ్వు కొనుక్కోవాలనుకున్నా కూడా టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. నీ కొడుకు గిఫ్ట్ ఇచ్చినా కూడా టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలా. నువ్వు కోర్టులో దావా వేయాలన్నా కూడా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకొని వేసుకోవాలా. ఇది కంప్లీట్గా ప్రజా వ్యతిరేక చట్టం అండి. ఈ చట్టం ఉంటే ఎవరి ఆస్తులకు కూడా భద్రత అనేది ఉండదు. తక్షణమే ఈ ప్రభుత్వం దీన్ని కన్సిడర్ చేసుకొని మా న్యాయవాదులను కూడా ఇంతమంది ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి పరిగణన తీసుకొని తక్షణమే ఈ యాక్ట్ రద్దు చేయాలని చెప్పి కోరుతున్నామండి. మేము లా నేస్తం వేస్తున్నాం, మాకు న్యాయవాదులు వ్యతిరేకంగా చేసేది ఏందనే వాదన కూడా వినిపిస్తుంది. అది ఇస్తే దీన్ని చేయకూడదు. దానికి దీనికి సంబంధం లేదండి. లా నేస్తం ఇచ్చి మేము చట్టాలు తీసుకొచ్చాము, మీకు సివిల్ కోర్టు పరిధి లేదు, ఇవన్నీ కూడా చాలా పిచ్చి మాటలండి, పిచ్చి ప్రలాపనలు. ఇవన్నీ కూడా ఈ తక్షణమే మాత్రం రద్దు చేయాలి. ఒక న్యాయవాది గారు కూడా సీనియర్ మాట్లాడటం జరిగింది. బార్ కౌన్సిల్ నుంచి బార్ అసోసియేషన్లకు ఫోన్లు వస్తున్నాయి, ఒత్తిడి, నిరసనలు ఆపండి అనేటటువంటిది. అలాంటివి వస్తే ఆపే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు దరిదాపు అన్ని బార్ అసోసియేషన్లు ఆంధ్రప్రదేశ్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద పోరాటం చేస్తున్నారండి. వాళ్ళ నుంచి వచ్చిన మాట వాస్తవమే. వాళ్ళకు కూడా వీళ్ళు ఒక రిప్రజెంటేటివ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా ఇది కోర్టు పరిధి నుంచి తీసేస్తే జనాలు అల్లాడిపోతారండి. దీనికోసం అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది, మన హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా చెప్పడం జరిగింది. నా పేరు పసిపిలేటి సాంబశివరావు అండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక నల్ల చట్టం అండి. దీనివల్ల ప్రజాప్రతినిధులకి వాళ్ళ అనుచరులకి మాత్రమే ఉపయోగాలు ఉంటాయి. మిగతా కనీసం సామాన్యుడు కష్టపడి పని చేసుకొని ఒక 50 గజాలు 100 గజాల స్థలం కొనుక్కొని తన కుటుంబానికి ఏదో ఉపయోగకరంగా ఉంటుంది తను లేనప్పుడు అని సంపాదించుకుంటే అది ఎవరైనా కబ్జా చేస్తే అది స్వతంత్రంగా వచ్చి కోర్టులో వేసుకునే పరిస్థితి ఉండదు. తను మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొచ్చుకొని ఇక్కడ కోర్టులో వేసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ ల్యాండ్ కబ్జాదారుల హస్తాల్లో కబంధ హస్తాల్లోనే ఉండిపోతుంది, తన కుటుంబం రోడ్డున పడుతుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అది ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా తెలుసుకొని మాకు సపోర్ట్గా, అంటే వాళ్ళ కోసం చేస్తున్నాం మేము. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. రాజకీయ జోక్యం పెద్ద ఎత్తున ఎలా ఉంటుంది సార్? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వాళ్ళకి మాత్రమే ఉపయోగపడే యాక్ట్. రాజకీయ నాయకులకి, వాళ్ళ అనుచరులకు మాత్రం. ఇప్పుడు ఒక ల్యాండ్ అనేది కబ్జా జరిగితే ఎవరి కాడికి వెళ్తాం? కోర్టును అప్రోచ్ అవుతాం. ఇక్కడ కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం ఉండదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమెండ్మెంట్ అయితే కోర్టును అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉండదు. మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాడికే వెళ్ళాలి. రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉంటారు. వాళ్ళు చెప్పింది చేయటం తప్పితే వాళ్ళకి అవకాశం ఉండదు. లేదంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు, మెమోలు వస్తాయి. దానికోసం వీళ్ళు చెప్పింది మాత్రమే చేస్తారు. వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి